టాలీవుడ్లో ఎంతమంది మ్యూజిక్ కంపోజర్స్ ఉన్నా దేవిశ్రీ ప్రసాద్, ఎస్ తమన్ల మధ్యనే ప్రధాన పోటీ. మరి ఇద్దరిలో ఇప్పుడు ఎవరు టాప్లో ఉన్నట్టు? క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని రకాల సాంగ్స్ కంపోజ్ చేస్తూ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నారు దేవిశ్రీ ప్రసాద్, ఎస్ తమన్. అద్భుతమైన పాటలే కాదు, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇస్తారనే పేరు తెచ్చుకున్నారు. అయితే తమన్ హవా మొదలైన తర్వాత డిఎస్పీ క్రేజ్ బాగా తగ్గిపోయిందని, రేసులో కాస్త వెనకబడిపోయారనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. 2023లో దేవిశ్రీ ప్రసాద్ వాల్తేరు వీరయ్య సినిమాకి మాత్రమే సంగీతం సమకూర్చారు. అదే సమయంలో తమన్ మాత్రం వారసుడు, వీరసింహారెడ్డి, బ్రో, స్కంద, భగవంత్ కేసరి, అన్నపూర్ణి వంటి అరడజనుకు పైగా ఆల్బమ్స్తో ఆడియన్స్ను పలకరించారు. దేవిశ్రీపై పూర్తి డామినేషన్ చూపించారు. అయితే పుష్ప ది రైజ్ చిత్రానికి గాను బెస్ట్ మ్యూజిక్ కంపోజర్గా నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్న తర్వాత డిఎస్పీ పేరు మళ్లీ మారుమోగిపోయింది. క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని ఆయన చెంతకు చేరటంతో ఎప్పటిలాగే ఫుల్ బిజీగా మారిపోయారు. దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ వంటి పాన్ ఇండియా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. నాగచైతన్య, చందు రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న తండేల్ సినిమాకు వర్క్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్లు హీరోలుగా నటిస్తున్న కుబేరా మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా హరిశంకర్ దర్శకత్వం వహించనున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా దేవి లైనప్ లో ఉంది. అల్లు అర్జున్ కోలీవుడ్ హీరో సూర్య, డైరెక్టర్ శివ కాంబోలో రానున్న కంగువా అనే భారీ పిరియాడిక్ యాక్షన్ డ్రామాకి డిఎస్పీ సంగీతం అందిస్తున్నారు. దీంతో పాటుగా విశాల్ హీరోగా నటిస్తున్న రత్నం సినిమాకి పనిచేస్తున్నారు. ఇలా అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఖాతాలోకి ఇప్పుడు లేటెస్ట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో అజిత్ కుమార్ హీరోగా నటించే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిని ఎంపిక చేసుకున్నారు. మరోవైపు తమన్ కూడా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న గేమ్ చేంజర్ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ప్రభాస్, మారుతి కలిసి చేస్తున్న రాజాసాబ్ సినిమా తమన్ దగ్గరే ఉంది. అలాగే తేరీ హిందీ రీమేక్ గా రాబోతున్న బేబీ జాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డీజే టిల్లు సీక్వెల్ గా రానున్న టిల్లు స్క్వేర్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్బీకే 109 సినిమా కూడా తమన్ చేతికే వచ్చింది. ఇలా దేవిశ్రీ, తమన్ ఇద్దరు బ్లాక్ బస్టర్ లైనప్తో ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు. వీరి సినిమాల్లో చాలా వరకు ఏడాదే రిలీజ్ కాబోతున్నాయి. మరి ఇద్దరు సంగీత దర్శకుల్లో ఈసారి ఎక్కువ విజయాలు సాధించి ఎవరిపై పైచేయి సాధిస్తారో వేచి చూడాలి. డబ్బులు ఎవరికి ఊరికే రావుంటారు కదా, కానీ కొన్నిసార్లు పక్కాగా లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోరు. పుష్ప నిర్మాతలు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1కు వచ్చిన క్రేజ్ అందరికీ తెలుసు. అలాగే పుష్ప పార్ట్ 2 సినిమా కూడా ఎటువంటి సందేహం లేకుండా పాన్ ఇండియా లెవెల్లో వైల్డ్ వైడ్గా సంచలనం సృష్టించడానికి రెడీగా ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటి వరకు ఎక్కడా కూడా కనివిని ఎరగని రేంజ్లో పుష్ప 2 సినిమా రైట్స్ అమ్ముడుపోతున్నాయట. అయితే ఇంకా ఈ డీల్ క్లోజ్ కాలేదు. ఇప్పటికే ఈ సినిమా మీద క్రియేట్ అయిన భారీ హైప్, ఈ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ను దృష్టిలో ఉంచుకుని పుష్ప 2 సినిమాపై ఉన్న నమ్మకంతో మైత్రి మూవీ మేకర్ సంస్థ ఓ డేరింగ్ డాషింగ్ తీసుకుంది. వారు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఓ ప్రముఖ హిందీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అన్ని ఓవర్సీస్ దేశాల్లో పుష్ప 2 సినిమాను సొంతంగా విడుదల చేయాలని నిర్ణయించుకుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమా తెలుగు వెర్షన్ మీద ఎంత నమ్మకం ఉన్నా కూడా హిందీలో మాత్రం తెలుగు సినిమాలు చేసే బాక్సాఫీస్ వసూళ్లపై దృష్టి పెట్టారు మేకర్స్. తెలుగు కంటే హిందీ వెర్షన్లోనే భారీగా కలెక్షన్స్ పెరుగుతున్నాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా గురించి భారీగా బజ్ క్రియేట్ అయినప్పటికీ తెలుగులో ఈ సినిమా అనుకున్న ప్రకారం వసూలు సాధించినా కూడా హిందీలో మాత్రం తెలుగు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టొచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఇక హిందీ ప్రేక్షకులను థియేటర్స్కు రప్పించడానికి ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ రేంజ్లో క్రేజ్ ఉన్న సినిమా కేవలం పుష్ప 2 మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా పుష్ప 2 సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఓ ప్రముఖ హిందీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సొంతంగా ఈ సినిమాను అన్ని ఓవర్సీస్ దేశాల్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 14న యూఎస్ఏలో పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ పడనున్నాయి.
ఇక ఆగస్టు 15న ఈ సినిమా వరల్డ్ వైడ్గా థియేటర్స్లో సందడి చేయనుంది. అయితే పుష్ప 2 సినిమా ఎటువంటి సందేహం లేకుండా ఓపెనింగ్స్ కలెక్షన్స్ అయితే రాబడుతుంది. కానీ మైత్రి మూవీ సంస్థ ఆశించిన విధంగా ఇదే రేంజ్లో హిందీ ప్రేక్షకులను థియేటర్స్ వరకు రప్పిస్తుందా లేదా అనేది మాత్రం సినిమా రిలీజ్ అయ్యాకనే తెలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సినిమా నిర్మాత ఎంత స్ట్రాంగ్గా ఉంటే సంక్రాంతి పోటీలో అంత బలంగా నిలబడగలడు అనేది ఈ మధ్య వినిపిస్తున్న మాట. దీంతో 2025 సంక్రాంతి అప్పుడే ఫుల్ అయిపోయింది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్కి 4 సినిమాలు రిలీజ్ అయితే అందులో హనుమాన్ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక విధంగా హనుమాన్ అయితే ఇప్పటి వరకు వచ్చిన సంక్రాంతి సినిమాల్లో ఏ సినిమా అందించిన లాభాలు అందించింది. కింగ్ నాగార్జున నాసామిరంగా ఓ మోస్తారుగా సక్సెస్ అందుకుంది. చాలా రోజుల తర్వాత నాకు మంచి సక్సెస్ దక్కింది. ఇక మిగిలిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కోసం ఇప్పటి నుంచి పెద్ద సినిమాలు పోటీలోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అయితే సంక్రాంతికి రిలీజ్ ఖాయమని నిర్మాతలు చెప్పేశారు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ లేట్ అయితేనే తప్ప సినిమా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. పక్కా ప్రణాళికతో దర్శకుడు వశిష్ఠ సినిమాను ఫినిష్ చేస్తున్నాడు. మరోవైపు వెంకీ అనిల్ రాయపూడి కాంబినేషన్లో తెరకెక్కనున్న కమర్షియల్ ఎంటర్టైనర్ కూడా సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది అనుకున్న టైంకి ఫినిష్ కాకపోతే నిర్మాత దిల్ రాజు శతమానం భవతి 2ని రంగంలోకి దించే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన సంక్రాంతి సీజన్ను అయితే మిస్ కాకుండా చూసుకుంటున్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్గా అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమాను మైత్రి వారు నిర్మిస్తున్నారు కాబట్టి తెలుగులో రిలీజ్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. అజిత్ సినిమాలు క్లిక్ అయితే తెలుగులో కొన్నిసార్లు మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. ఇక ఈసారి తెలుగు నిర్మాతల సినిమా కాబట్టి ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసే అవకాశం ఉంది. మరోవైపు కింగ్ నాగార్జున బంగారాజు సీక్వెల్తో సంక్రాంతికి రావాలని అనుకుంటున్నారు. వచ్చే సంక్రాంతికి కలుద్దామంటూ పరోక్షంగా హింట్ కూడా ఇచ్చారు. దీనిని బట్టి నాగార్జున రావటం ఖాయమని టాక్ నడుస్తోంది. డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్స్ వేస్తున్నామని నిర్మాత విశ్వప్రసాద్ ఓ సందర్భంలో చెప్పారు. ఈ లెక్కను చూసుకుంటే ఇప్పటికే 6 సినిమాల సంక్రాంతి రేసులో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడానికి రెడీగా ఉన్నట్లే. ఇండస్ట్రీలో మిగతా హీరోల కన్నా బాలయ్య ఎమోషన్స్ని బలంగా నమ్ముతారని ఓ టాక్ ఉంది. అలాంటి బాలయ్యకి ఇప్పుడు ఓ గుడ్ సెంటిమెంట్ ఎదురైంది. ఇక అంతా మంచికే అన్నమాట. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. వాల్తేరు విరిగే తర్వాత బాబీ చేస్తున్న మూవీ ఇదే కావడంతో అంచనాలు భారీగానే నెలకొని ఉన్నాయి. అలాగే వరుస హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్న బాలయ్య నుంచి మరో యాక్షన్ ప్యాక్డ్ మూవీకి ఈ చిత్రం సిద్ధమవుతోంది. బాలయ్య సినిమా అంటేనే అభిమానులు సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయనకి సక్సెస్ ఇచ్చిన మూవీస్ అన్నీ కూడా యాక్షన్ డ్రామాలుగా తెరకెక్కినవే కావడం విశేషం. ఇదిలా ఉంటే బాబీ కూడా ఎక్కువగా యాక్షన్ అండ్ కమర్షియల్ జోనర్లోనే మూవీస్ చేస్తూ సక్సెస్లో అందుకుంటున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. బాలయ్య ఊరమాస్ గెటప్లోని స్టైలిష్గా కూడా హైలైట్ అవుతారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్లో వాల్తేరు వీరితో సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు దర్శకుడు బాబీ. ఆ సినిమా యాక్షన్ కమర్షియల్ మూవీగానే తెరకెక్కించారు. ఇక ఆ సినిమాకి మించి ఎన్బీకే 108 సినిమా ఉంటుందని బాలయ్య బాబు అభిమానులు అంచనా వేస్తున్నారు. రీసెంట్గా బాలయ్య ఫస్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ ఎపిసోడ్లో బాలయ్య సెకండ్ లీడ్ ఎంట్రీ ఉంటుందట. ఈ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్గా ఉండబోతుందని తెలుస్తోంది. లెజెండ్ తరహాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ని బాబీ డిజైన్ చేశారట. బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడంటేనే ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతోంది. అఖండ, వీరసింహారెడ్డి, లెజెండ్, సింహ సినిమాలు అన్నీ కూడా డ్యూయల్ రోల్లో వచ్చి సక్సెస్ అందుకున్నవే. అందుకే బాబీ సినిమాకి కూడా ఈ సెంటిమెంట్ కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బాబీ
బాబీ డియోల్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఊర్వశి రౌతేలా ఓ కీలక పాత్రలో నటించబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి త్వరలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ కూడా జెట్ స్పీడ్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి సెంటిమెంట్ పాయింట్తో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. టాలీవుడ్లో బడా నిర్మాణ సంస్థగా దూసుకుపోతున్న కంపెనీ మైత్రి మూవీ మేకర్స్. వీరు ఓవైపు భారీ బడ్జెట్తో సినిమాలు చేస్తూ మరోవైపు డిస్ట్రిబ్యూషన్లో కూడా అడుగుపెట్టి మంచి లాభాలు అందుకుంటున్నారు. నెక్స్ట్ వీరి ప్లాన్ ఏ రేంజ్లో ఉందట? ఈ ఏడాది హనుమాన్ సినిమా హోల్ తెలుగు సెట్స్ రైట్స్ని మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకుని రిలీజ్ చేయగా భారీ లాభాలు వచ్చాయి. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు నిర్మించడం స్టార్ట్ చేశారు. మలయాళంలో టొవినో థామస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాకి నిర్మాణ భాగస్వామిగా మైత్రి మూవీ మేకర్స్ ఉంది. అలాగే తమిళంలో అజిత్ హీరోగా గుడ్ బ్యాడ్ అగ్లియా అనే మూవీని పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్నారు. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. పుష్ప ది రూల్ మూవీని ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సుకుమార్ కెరియర్లోనే కాకుండా మైత్రి వారికి కూడా ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. అలాగే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమాని ఫైనల్ చేశారు. వచ్చే ఏడాది ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్తోనే రూపొందనుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక 2025లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రావచ్చు. అలాగే ప్రభాస్ హీరోగా హను రాఘవపుడి దర్శకత్వంలో సినిమాని 400 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ నిర్మాణ సంస్థ తెరకెక్కించబోతోంది. ఇప్పటికీ ఈ కాంబినేషన్కి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. ఇక ప్రస్తుతం దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరిలోగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. బాలీవుడ్ టాలీవుడ్ బ్రదర్స్ టైపు అల్లు అర్జున్, వీటితో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా హరిశంకర్ దర్శకత్వంలో సిద్ధమవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా 1/2 డజన్కు పైగా సినిమాల వరకు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా స్టార్ హీరోలతో 100 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రాలే కావటం విశేషం. త్వరలో బాలీవుడ్లోకి కూడా వెళ్లేందుకు ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. రీజనల్కి పరిమితం లేకుండా భవిష్యత్తులో అన్ని భాషల్లో చిత్రాలు చేయాలనే టార్గెట్తో మైత్రి టీం ఉన్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఏమిటో అందరికీ తెలుసు. అయితే తాజాగా వచ్చిన ఓ రిపోర్టు ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రిజల్ట్ తీసుకొచ్చింది. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. యాక్టింగ్, స్వాగ్, ఫ్యాన్ బేస్, క్రేజ్, మంచితనం ఇలా ఏ క్వాలిటీ తీసుకున్నా ప్రభాస్కు చాలా మంచి మార్కులు పడతాయి. ఈ హీరోకి పాన్ ఇండియా లెవెల్లో ఉన్న క్రేజ్ ప్రభాస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాక్సాఫీస్ వద్ద డార్లింగ్ సినిమాలే కలెక్షన్సే మాట్లాడతాయి. అయితే ఇంతకాలం మాటల్లో మాత్రమే చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రభాస్ క్రేజ్ గురించి లెక్కల్లో చెప్పుకునే ఆస్కారం లభించింది. పక్కా లెక్కలతో పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ క్రేజ్ ఏంటో చెప్పేయొచ్చు. ఇండియన్ సినిమాలోనే ఒకే ఒకటిగా ప్రభాస్ రికార్డు క్రియేట్ చేశాడు. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అందులో మా హీరో తోపు అంటే మా హీరో తోపు అంటూ తెగ కొట్టేసుకుంటారు. చాలామంది మా హీరో పాన్ ఇండియా లెవెల్లో తోపు అంటూ చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ట్విట్టర్ రిపోర్టు ప్రకారం చూస్తే మాత్రం ప్రభాస్ ఒకటే పాన్ ఇండియా లెవెల్లో తోపు హీరో అని తేలిపోయింది. ఇండియాలో అత్యధికంగా వాడిన హ్యాష్ట్యాగ్ ఏది అనే అంశంపై ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో స్థానం దక్కించుకున్న ఏకైక ఆర్టిస్ట్, ఏకైక హీరో ప్రభాసే. సినిమా పేర్లు, షో పేర్లు ఉన్నాయి. కానీ హీరో పేరు హ్యాష్ట్యాగ్ అత్యధికంగా వాడింది మాత్రం ప్రభాస్ ఒక్కడితే. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషి చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక్కడిగా ప్రభాస్ పేరు రావటం చూసి సంబరాలు చేసుకుంటున్నారు. మరోసారి మా హీరోతో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక డార్లింగ్ ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే కల్కి 2898 AD మూవీ నుంచి ప్రభాస్ పేరుని రివీల్ చేశారు. భైరవ అంటూ ఆ కాల భైరవుడి పేరును పెట్టారు. మూవీలో ప్రభాస్ మాత్రమే కాకుండా చాలామంది బిగ్ స్టార్స్ ఉన్నారు. ఈ మూవీని అనుకున్న సమయానికి రిలీజ్ చేసేందుకు వేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. ఇది కాకుండా మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ చేస్తున్నాడు. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సందీప్ అయితే నేరుగానే స్పిరిట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను అంటూ చెప్తున్నాడు. కాబట్టి ప్రభాస్ కూడా కల్కి, రాజా సాబ్ తర్వాత స్పిరిట్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే
సలార్ 2 సినిమా చేస్తాడు అంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ అది ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా లేదు అంటున్నారు. ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్తో చేయబోతున్నాడు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే స్పిరిట్ సినిమాని వేగంగా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.